అహ్మద్, జిషాన్ అబ్దుల్ మజీద్, మీర్ ఆసిఫ్ అలీ, షారుఖ్ ఖాన్, ఫయాజ్ ఉర్ రెహమాన్ ను తొలి రోజు కస్టడీలో విచారించారు. ఇక వీరిని నెల 13 వరకు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఇక అరెస్ట్ అయిన నిందితుల్లో ఒక్కో మైనర్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం విజయవాడ శివార్లోని జువెనైల్ హోంలో ఉన్నాడు. ఇతన్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి విజయవాడ ఉగ్రలింకుల కేసులో అయితే విచారణ కొనసాగుతుంది. ఇక రెండో రోజు నిందితులనైతే పోలీసులు ప్రశ్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. ఎస్ యాకూబ్. మీరు చెప్పినట్టుగా ఉగ్ర లింకులకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మరో ఈ నెల 13 వరకు మళ్ళీ పోలీస్ కస్టడీ కోరిన నేపథ్యంలో కోర్టు 13 వరకు కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు విచారణ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కీలకంగా హైదరాబాద్ కి చెందిన సైదా బేగం ను గత 5 రోజుల పాటు విచారించారు. ఇప్పుడు కూడా ఉగ్ర లింకులకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మరో ఈ నెల 13 వరకు మళ్ళీ పోలీస్ కస్టడీ కోరిన నేపథ్యంలో కోర్టు 13 వరకు కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు విచారణ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కీలకంగా హైదరాబాద్ కి చెందిన సైదా బేగం ను గత 5 రోజుల పాటు విచారించారు. ఇప్పుడు కూడా విచారిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో కీలకంగా సైదా బానుకు సంబంధించి ఏ విధమైన నెట్వర్క్ ఉంది, అదేవిధంగా మిగతా సభ్యులు ఏ విధంగా దీంట్లో పాల్గొన్నారు అనేది కూడా కీలకమైన పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. ఈ ఉగ్ర లింకులకు సంబంధించి అంటే సుమారుగా విజయవాడకి చెందిన ముగ్గురితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంటే బీహారు, యూపీ నుండి కూడా ఒక ముగ్గురిని తీసుకురావడం జరిగింది. వాళ్ళని కూడా ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా వీళ్ళకి ఈ మహిళని సంప్రదింపులు చేశారు, ఈ వాట్సాప్ గ్రూప్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పటి నుంచి ఎలా జరుగుతుంది, దీంట్లో ఇంకెంతమంది ఉన్నారు అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. దీంట్లో కీలకంగా మీరు ఇందాక చెప్పినట్టుగా అహ్మద్, అదేవిధంగా మజీద్ అలీ, షారుఖ్ ఖాన్ తో పాటు మరికొంతమందిని ప్రస్తుతం కస్టడీలో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. ఈ నెల 13 వరకు ఈ విచారణ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో భాగంగా ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడిని కూడా విచారించడం కోసం ఈ రోజు పోలీసులు కోర్టు దృష్టికి వెళ్ళడం జరిగింది. మరో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ మైనర్ బాలుడు ఎప్పుడు అంటే అతన్ని ఏ విధంగా దీంట్లో తీసుకొచ్చారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని కూడా ఇప్పుడు కోర్టు ముందు పెట్టిన పరిస్థితి. ఏదైనప్పటికీ ఉగ్ర లింకులకు సంబంధించి ఇప్పటికే కీలకమైన పరిణామాలు కానివ్వండి జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎటు మలుపు తిరుగుతుంది అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్ఐఏ విచారణ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోకల్ పోలీసులు అయిన తర్వాత ఎన్ఐఏ కూడా ఈ కేసు టేకప్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగమే ముందు ఈ దర్యాప్తు చేసిన పరిస్థితి. ముందు ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ ఇంచిపేటలో ముగ్గురిని అదుపులో తీసుకోవడం, ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇప్పుడు ఇంతమంది బయటికి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడైతే ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ముందు ఇంకా ఎంతమంది దీంట్లో ఉంటారు, ఎంతమంది బయటకు వస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యాకూబ్. అప్డేట్ చేసిన షార్ట్ బ్రేక్.